ఆ బకెట్ కెపాసిటీ వచ్చేసి 3 మీటర్ క్యూబ్ అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు ఒక్క బ్లాస్ట్ చేస్తే ఎన్ని టన్నుల కోల్ వెళ్తుంది? సో మనకు 8 to 10 బకెట్స్ వస్తుంది అప్రాక్సిమేట్గా. ఓకే, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ. 8 to 10 అంటే మినిమం 15 టన్స్. ఓకే, 15 to 20 టన్స్ డైలీ. అట్లా ఎన్ని బ్లాస్ట్లు చేస్తారు? ఒక మిషన్ అంటారు, ఒక మిషన్ అంటే 3 బ్లాస్ట్, 3 నుంచి 4 బ్లాస్ట్, 50 వోల్స్. 50 వోల్స్ బ్లాస్ట్ చేస్తారు. సో 50 వోల్స్ నుంచి మనకు 50 టన్స్. ఓకే, 50 టన్స్ కంటే ఎక్కువే రావాలి. ఓకే. సో అంటే డైలీ ఎన్ని బ్లాస్ట్లు చేస్తారు? అంటే అది డిపెండ్స్, మనం ఎన్ని మిషన్స్ పెడితే అన్ని అన్నమాట. 50 వోల్స్ అని చెప్పా కదా. సో 50 ఒక మిషన్ అంటే ఒకటి 50 వోల్స్ ఒక బ్యాచ్. ఒకవేళ 2 మిషన్లు పెట్టాం అనుకోండి 100 వోల్స్. ఓకే, అంటే 3 to 4 ఒక మిషన్కి 3 to 4 బ్లాస్ట్. సో 2 మిషన్లు పెడితే 8 బ్లాస్ట్ అవుతాయి. ఓకే. సో మళ్ళీ ఇంతకుముందు బ్లాస్ట్ అయింది కాబట్టి మనం వెళ్ళలేదు కాబట్టి సో బ్లాస్ట్ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కింది వరకు వెళ్దాం. అక్కడ ఇక్కడే ఇంత ఘోరంగా ఉందంటే ఇంకా కింద వర్కర్స్ పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మనం చూద్దాం, పదండి. మొత్తం పోల్ని మొత్తం పైకి తీసుకెళ్తా ఉంది. రోప్ ఎందుకన్నా బండికి? ఓకే, అయితే ఈ వెహికల్కి కనెక్షన్ ఏందన్నా? ఇది ఎలక్ట్రికల్ కదా. ఓకే, సో ఇది 550 వోల్ట్స్ నడుస్తుంది ఎల్హెచ్డి. సో ఈ జీబీ నుండి ఉంటుంది కనెక్షన్. సో ఇప్పుడు పవర్ సప్లై అవుతుంది, అందులో పవర్తోనే నడుస్తుంది బండి. ఓకే. సో ఇది మొత్తం మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది, ఇది మొత్తం కనెక్షన్ ఎలక్ట్రిసిటీ దాంట్లో పాస్ అయిపోయి ఆ వెహికల్ నడుస్తుందంట. సో ఇప్పుడు ఆ వెహికల్ ఆడుంది కదా, సో దానికి మొత్తం ఈ ఎలక్ట్రిసిటీ మొత్తం పాస్ అయ్యి ఆ వెహికల్ రన్ అవుతూ ఉంది. ఓకే.